తుఫాన్ కారణంగా ఎవరికి కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరినీ ఏదైతే నిన్నటి నుంచి మొత్తం చేశారో, నిన్నటి అధికారులు అవ్వచ్చు, మేయర్ గారు అవ్వచ్చు, గ్రౌండ్ స్టాఫ్ అవ్వచ్చు, అందరూ కూడా ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా వర్షపు నీరు ఆక్కోకుండా అన్ని డ్రైన్లు కూడా యుద్ధ ప్రాతిపదికన మిషన్లు పెట్టారు, అలాగే మెన్ని పెట్టారు, అన్నీ కూడా చేసి ఎక్కడా కూడా చుక్క నీరు ఇప్పటి వరకు ఎంత వర్షం పడినా కూడా ఉండకోకుండా చేయడం జరిగింది. మరి ఏదైతే తుఫాన్ నుంచి ఏదైతే ఈస్ట్ గోదావరిలో ఉధృత రూపం దాల్చిందో దానిలో భాగంగానే మనకి 8 గంటల కాడి నుంచి కొద్దిగా వర్షం ఎక్కువ ఉండొచ్చు, ఈదురుగాలు ఉండొచ్చు. దానివల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో మరి అందరికీ కూడా మీడియా ద్వారా ఈ సందేశం ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు ఎవరో కూడా 7 దాటిన కాడి నుంచి ఎవరో కూడా ఇంట్లో నుంచి బయటికి రావద్దు. రాత్రి అందరూ కూడా ఏదైతే వర్షం బాగా అధికంగా ఉంటుందో, గాలి ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఇబ్బందికరం ఉన్న పరిస్థితిలో ఉన్న ఏదైతే ఫ్యామిలీలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా 3 పునరావాస కేంద్రాలకి మార్చడం జరిగింది. ఇంకా ఎవరైనా కూడా ఇబ్బందికరంగా మా ఇంట్లో ఉండడానికి ఇబ్బంది అని అనుకుంటే దగ్గరలోనే పునరావాస కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారనేది మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. అక్కడికి వెళ్ళవలసిందిగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది. భోజనం ఏర్పాట్లు కానీ ఏదైనా సరే ఏ ఇబ్బంది ఉండదు. ఈ రాత్రి గడిస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఏలూరు ప్రజానీకానికి అందరూ కూడా అప్రమత్తంగా ఉంటారు. ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో అవ్వచ్చు, జనసేన క్యాడర్ అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, అందరూ కూడా ఎక్కడికక్కడ ఇబ్బందికరం ఉన్న వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళు ఇబ్బంది పడకుండా బంధువుల ఇంట్లకో అలాగే పునరావాస కేంద్రాలకో చేర్చడం జరిగింది. మరి అలాగే పొద్దున్న నుంచి కూడా అధికారులు అందరూ కూడా మరి వాళ్ళ గ్రౌండ్లోనే ఉన్నారు. అందరూ కూడా ఏదైతే టైం ఏది లేకుండా, టైం బాండ్ లేకుండా మరి ఇవాళ మరి రాత్రి అనక పగలనక వాళ్ళందరూ ఏదైతే వాళ్ళు కష్టపడుతున్నారో వాళ్ళందరినీ అభినందిస్తూ ఇవాళ రాత్రి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఏలూరు ప్రజానీకానికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతను మరి అధికారులు తీసుకుంటారు. అలాగే మేయర్ గారు కానీ మేము కానీ ఎప్పుడు నిరంతరం ఇవాళ రాత్రి కూడా అందుబాటులోనే ఉంటాం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మా ఫోన్ నెంబర్లు అందరి దగ్గర ఉన్నాయి, లేకపోతే హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, ఏదైనా చేయొచ్చు తప్పనిసరిగా. అలాగే హోర్డింగ్లకు సంబంధించి కూడా వాళ్ళ ఇయ్యాలి అనేది లేదు. ఏదైతే ఫ్లెక్స్లు ఉన్నాయనుకుంటారో అవన్నీ కూడా ఊడిపోతాయనే ఉద్దేశంతో తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, అలాగే అడ్వర్టైజ్మెంట్లకు పెట్టిన వాళ్ళు అవ్వచ్చు, అన్నీ కూడా మరి అధికారుల చేత తొలగింపబడటం చేసింది. ఎందుకంటే ఏదైనా పడినప్పుడు అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏలూరులో ఒక్క ప్రాణం కూడా పోకూడదన్న ఉద్దేశంతో మరి ఆ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా సహకరించాలి. రాత్రి ఎవరికి తోచిందే వారు ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీలు ఎవరైనా ఉంటే పక్కన వారు వాళ్ళని రక్షించే కార్యక్రమం తీసుకోవాలని సందర్భంగా అందరికి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది.